మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి ఎన్డీఏ కూటమికి 223కు పైగా అసెంబ్లీ స్థానాలు దక్కించుకుంది. వాట్ నెక్స్ట్? మహారాష్ట్ర సీఎం ఎవరు? మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనే చర్చ తెరపైకి వచ్చింది. 123 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న బీజేపీ పార్టీ నుంచి సీఎం అభ్యర్థి ఉండే అవకాశాలు పుష్కలంగా ఉండొచ్చని అంటున్నారు. ఈ సమయంలో బీజేపీ నేత ప్రవీణ్ ధర్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మా పార్టీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్రకు కాబోయే సీఎం అని, ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించారు. మరోపక్క మరాఠాలకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న ఏక్నాథ్ షిండేనే మరోసారి ముఖ్యమంత్రి అవుతారంటూ బలంగా మరాఠా గళం వినిపిస్తున్నారు. మరి ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ పేరు తెరపైకి వస్తుంది. ఎక్కువ సీట్లు వచ్చిన వారే సీఎం కావాలని లేదంటూ షిండే చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ అజిత్ పవార్ సైతం పట్టు బిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ముగ్గురిలో పార్టీ జాతీయ నాయకత్వానికి విధేయుడిగా ఉంటూ ఆర్ఎస్ఎస్ మద్దతుగా ఉన్న ఫడ్నవీస్కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. అయితే బీజేపీ నేతలు మాయాయుతి కూటమి పార్టీ నేతలతో చర్చలు జరుపుతారన్నారు. ఈ నెల 26తో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో గెలిచిన కూటమి మరో 72 గంటల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. దీంతో ఈరోజు ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్లు భేటీ కానున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.